మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారయ్యేందుకు తెలంగాణలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సహాయం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పించింది తెలంగాణకు చెందిన ఆ మాజీ మంత్రే అంటూ రకరకాలుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ మాజీ మంత్రి ఎవరు, ఆ మాజీ మంత్రికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ మాజీ మంత్రి ఎందుకు తప్పించేటువంటి ప్రయత్నం చేశారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారయ్యేందుకు తెలంగాణకి చెందినటువంటి ఆ మాజీ మంత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సహాయం చేశారు అంటూ రకరకాలుగా ఇప్పుడు ఒక వార్త తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అసలు ఆ మాజీ మంత్రి ఎవరు, ఆ మాజీ మంత్రి ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సహాయం చేశారు, ఆయనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మనం పేరు చెప్పలేం కానివ్వండి, మనకు కరెక్ట్గా తెలీదు. కాకపోతే ఏంటంటే ఒకే ఊరికి చెందిన వాళ్ళు అని విన్నాం మనం. ఆ మాజీ మంత్రి ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇంకొకటి, గతంలో ఆయన మంత్రిగా చాలా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి. తర్వాత తెలుగుదేశం నుంచి వచ్చిన మంత్రి. తెలుగుదేశమే ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది. కాకపోతే ఏంటంటే ఆయన పేరు ఏంటి ఇది అని మనం ఖచ్చితంగా చెప్పలేదు. చాలామంది ఉన్నారు, అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళు. కాబట్టి పేరు ఏదేమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న తప్పించుకోవటానికి, నాటకాలు ఆడటానికి మాత్రం సూత్రధారి ఇక్కడ తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రి. అందులో అయితే సందేహం లేదు. అంటే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారా? అది చేసి ఉండొచ్చండి. ఓకే, ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ చేశాడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాం అయిపోయాక రాజశేఖర రెడ్డి వచ్చారు కదా 2004లో. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాడు. ఫస్ట్ స్టార్టింగే ఎన్టీ రామారావు గారితో ఆయన కెరీర్ స్టార్ట్ అయిందని మనం విన్నాం, రాజకీయ కెరీర్. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకునే విధానం చూస్తే ఒక సినిమా పక్కీలో జరిగింది నిన్న. యాక్చువల్గా వాళ్ళు 17వ తారీఖు రాత్రి 10ంటికి తాడేపల్లిలో ఇతనెవరు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. 1 గంట సేపు ఆయనతో చర్చించారు అని మనం విన్నాం. అది అయ్యాక రాత్రి 2 గంటలకి గోడ దూకి, వాళ్ళ ఇంటి పెరటి గోడ దూకి వాళ్ళు వాళ్ళ వేరే కారులో పరారైపోయారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ, పోలీస్ నిఘా ఉన్నప్పటికీ, వీళ్ళు గృహంలో అంటే గృహ నిర్బంధంలాగా ఉన్నప్పటికీ వాళ్ళు తప్పించుకోగలిగారు. సో అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళ పర్వం. అంటే అక్కడుండే పోలీస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్లో ఉండే పోలీస్ అధికారులు కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి స్కెచ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాక సజ్జల కావచ్చు, వేరే ఎవరైనా కూడా ఆయనకి హెల్ప్ చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అయితే జరగలేదు. కాబట్టి పోలీస్ శాఖలో కింద స్థాయి వాళ్ళు ఆయనకి హెల్ప్ చేసి ఉండొచ్చు. అక్కడి నుంచి ఆయన వచ్చేసి హైదరాబాద్కి వచ్చి ఇన్ని రోజులు అయ్యాక నిన్న ఎప్పుడైతే ఈ వీడియో లీక్ అయిందో, అదంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వీడియో ఎవరు లీక్ చేశారో మనకు తెలియదు, కానీ నిన్న కావాలని వీడియో అయితే లీక్ చేయటం జరిగింది. ఎందుకు చేసి ఉంటారు లీక్ చేసిన వాళ్ళని ఆలోచిస్తే మనకి ఎలాగా తెలుగుదేశం కూటమి వస్తుంది, ఈ జరిగిన అరాచకం ప్రజలకి తెలియాలి, ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలియాలి, వాళ్ళ దృష్టికి వెళ్ళాలి, ఈ పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అవ్వాలి, వాళ్ళ మీద తగు చర్యలు ఉండాలి. లేదంటే వీళ్ళు ఇలాగే పెట్టలేకపోతారు, వీళ్ళు రేపొద్దున్న ఇంకా నియోజకవర్గాన్ని ఇంకా అతలాకుతలం చేసి ప్రజల మీద వాళ్ళు విరుచుకుపడతారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసి ఉండొచ్చు. వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు చేసింది మాత్రం మంచి పనే. అయితే అందరూ ఏమనుకున్నారు, ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది అనుకున్నారు. మనందరం కూడా అలాగే అనుకున్నాం. కానీ ఇందాక ముఖేష్ కుమార్ మీనా కాసేపటి క్రితం ముఖేష్ కుమార్ మీనా కాసేపటి క్రితం ఆయన ఎన్నికల సంఘం దీన్ని రిలీజ్ చేయలేదు, ఇది ఎవరు రిలీజ్ చేశారో మేము తెలుసుకుంటాము అన్నారు. ఓకే, ఎవరు రిలీజ్ చేసినా ఇది ఒక మంచి పరిణామం. ఈ నేపథ్యంలో ఇది వైసీపీకి ఊహించని షాక్. ఇది అది జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, లేకపోతే సజ్జలకు కావచ్చు, లేకపోతే ఈ మాట్లాడిన మంత్రులు కావచ్చు, ఎవరికైనా సరే ఇది ఒక పెద్ద వాళ్ళకి శరాఘాతమే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో వీళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశారో మంత్రి, ఆయనకు అన్ని ఆనుపానులు తెలిసి ఉండాలి. అంటే ఏ రకంగా తప్పించవచ్చు
అనేది ఆయనకు ఒక అవగాహన ఉండబట్టి కారు ఒకటి పంపించేసి డ్రైవర్ తోటి అందులో పాస్పోర్టు తర్వాత మిగతావన్నీ వదిలేశారు కదా ఆయనకు సంబంధించిన కార్డ్స్ వాటెవర్ వదిలేసి వీళ్ళు ఇంట్లో కూర్చుని హ్యాపీగా వాళ్ళ చెల్లెలు ఇంట్లో ఎక్కడో ఉన్నారని విన్నాం కుకట్పల్లిలో. తర్వాత అదేం ఫ్యాక్టరీ ఈ కమోడ్స్ అన్ని తయారు చేసి ఒక ఫ్యాక్టరీలో ఎక్కడో దాక్కున్నారని విన్నాం. సో ఇవన్నీ కూడా మరి పోలీసులు ఇక్కడంతా కూడా చెక్ చేయాలి కదా, అది ఎవరికైతే చెందిందో వాళ్ళని పట్టుకుని వాళ్ళని విచారించాలి కదా, వాళ్ళ సిస్టర్ ఇంటికి బలగాలు వెళ్ళాలి కదా. మరి పోలీసు ఏం చేస్తున్నారు? ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ తెలంగాణ పోలీసులతో వాళ్ళు కలిసి దీన్ని వెంటనే ఛేదించాలి కదా, ఎందుకు చేయట్లేదు? రేవంత్ రెడ్డి ఏమి బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ మనిషి, ఒకప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్న వ్యక్తి, మరి ఎందుకని ఇంత అలసత్వం వచ్చింది? ఇవన్నీ కూడా ప్రశ్నలే మనకి. ఇదే బీఆర్ఎస్ అనుకోండి. తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సహకారం అందించట్లేదంటారా? సహకరిస్తున్నారు, అది కాదు క్వశ్చన్. ఎందుకు డిలే అయింది, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, అదొక్కటే మన ప్రశ్న. అందులో ఎందుకు విఫలం అవుతున్నారు? ఇంకా 2-3 రోజులు పడుతుంది అని తెలుస్తోంది. ఎందుకని డిలే? నిన్న 5 గంటల్లోపు పట్టుకోవాలన్నప్పుడు ఒక రెడ్ అలర్ట్ రిలీజ్ చేసినప్పుడు అది వెంటనే చెయ్యాలి కదా, ఎందుకు చేయట్లేదు? ఇది ఒక క్వశ్చన్ మార్క్ మనందరికీ. ఏది ఏమైనా పిన్నెల్లికి మాత్రం ఇక్కడ ఉండే ఒక మాజీ మంత్రి సహాయం చేశారు, అందులో సందేహం లేదు. అంటే అది ఎందుకు చేశారు అంటే అది ప్రాంతీయాభిమానం కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ ఆ మాజీ మంత్రికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం? అది మనకు తెలియదండి. రెడ్లని విన్నాం అంతే, రెడ్డి కమ్యూనిటీ అంతవరకే మనకు తెలుసు. ప్లస్ ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళని విన్నాం, మనకి మిగతా విషయాలు మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఇష్టమై ఆయన తప్పించడానికి ప్రయత్నించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పిన్నెల్లి ఎక్కడున్నాడు? పోలీసులకి ఎందుకు తెలియట్లేదు? తెలిసి నాటకాలు ఆడుతున్నారా? తెలిసి అరెస్ట్ చేయట్లేదా? అరెస్ట్ చేస్తే ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి ఇంకెంతో శిక్ష పడుతుంది, మినిమం 7 ఏళ్ళు పడుతుంది. 307 ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అక్కడ ఉండే ఆయన ఎవరు సాంబాల శేషగిరిరావుని వాళ్ళ అనుచరులు కూడా నెత్తి మీద గొడ్డలు వేటి వేశారు. సో మరి ఇవన్నీ ఆయన అటెంప్ట్ టు మర్డర్ కాబట్టి మరి 307 పెట్టాలి కదా. గులకరాయ అయితేనేమో ముఖ్యమంత్రి అయితే మీరు 307 ఒక అమాయకుడి మీద పెట్టేస్తారు, ఒక మైనార్టీ మీద. మరి ఇక్కడ కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతుంటే మీరు ఎందుకు పెట్టారు? ఇవన్నీ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా పిన్నెల్లి సోదరులు దొరికితేనే సమాధానం వస్తుంది మనకి. కాబట్టి ఏది ఏమైనా ఎక్కడైనా సరే మంచివాడికి కానీ చెడ్డవాడికి కానీ సహాయం చేయటానికి మనుషులు ఉంటారు. అందులో చెడు చేసినప్పుడు ఈ రకంగా ఎందుకు సహాయం చేస్తున్నారు ఒక మాజీ మంత్రి అనేది మనకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన కూడా ఒక మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంటుంది. అటువంటి వ్యక్తి ఇట్లాగా చెడ్డ పనులు చేసిన వ్యక్తికి ఎందుకు సహాయం చేశారు అన్నదే మన బాధ. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారయ్యేందుకు తెలంగాణకు చెందిన ఆ మాజీ మంత్రి సహాయం చేశారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాజీ మంత్రి మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చండి, ఇంకా తెలియదు మనకి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఊరుకునే మనిషి కాదు ఆయన, కొంచెం అంటే వెంటనే స్పందించే మనిషి. అందులో ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఆయన ముందే ఉంటారు, అంటే ఏదైనా చెడు జరుగుతోందంటే. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెడతారని, హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ మంత్రి కావచ్చు మరొకరు కావచ్చు, ఆయన మీద కూడా తగు చర్యలు తీసుకుంటారని, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టించడంలో ఆయన త్వరితగతిని తన పోలీస్ శాఖకి ఆదేశిస్తారని ఎదురుచూద్దాం. ఓకే.